హలో అందరికీ నమస్తే అండి. శుభ శనివారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్క వాళ్ళ ఇంట్లో తులసి మొక్కలు ఉన్నాయనేసి తులసి మాల తీసుకెళ్తే మంచిదనేసి తులసి మాల కడదామని నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. కానీ తులసి చెట్లు రెండే ఉన్నాయి. సో కొంచెము ఆ తులసాకు తీసుకొని అలాగే స్వామివారికి సరిపడా మాల అవ్వాలి అంటే ఈ తులసి ఆకు సరిపోదని కొన్ని కనకాంబరాలు అయితే ఉంటే కోసానండి. అవి ఇవి మిక్స్ చేసి కడితే చూడటానికి బాగుంటుంది, స్వామివారి అలంకరణకు కూడా బాగుంటుంది అనిపించింది. సో తులసి మాల అయితే కట్టేస్తున్నానండి. ప్రతి శనివారం కూడా ఇలాగా ఉదయం అనేది స్వామివారి దర్శనానికి వెళ్ళడం, అలాగే సాయంత్రం నక్షత్ర హారతికి వెళ్ళడం అనేది నాకు చాలా ఇష్టం అండి. శనివారం కూడా తప్పనిసరిగా వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ రీసెంట్గా అనేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది కట్టారండి. అంతకుముందు ఎప్పుడైనా అయితే జమలాపురం, చిన్న తిరుపతి అలా వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. సో మాకు దగ్గరలో అయితే టెంపుల్ అనేది నిర్మించడం జరిగింది. అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువ సార్లు దేవాలయానికి వెళ్ళాలనే మేము అనుకుంటామండి. ఈ తులసిమాల అనేది మొత్తం ఆకులు ఎక్కువ ఉంటే చాలా గుత్తుగా కట్టేస్తే బాగుంటుందండి స్వామివారి అలంకరణకి. కానీ ఎన్నో చెట్లు లేవనేసి నేను కొన్ని ఉన్న వరకు అడ్జస్ట్మెంట్ అనేది చేస్తూ అలాగే కనకాంబరాలు అనేది మధ్య మధ్యలో వేస్తూ మాలైతే కట్టేశానండి. ఇప్పుడైతే స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అర్చన చేయించుకొని వచ్చిన తర్వాత షాప్ అయితే ఓపెన్ చేయాలండి. అలాగే మళ్ళీ ఈవినింగ్ నక్షత్ర హారతికి అనేది వెళ్ళాలి. చూడండి, మాల అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగా స్వామివారికి తులసి మాల కట్టడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ అందరికి కూడా స్వామివారి కరుణ కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.